అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులను బట్టి లోక్సభ ఎన్నికల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగిన కీలక సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో పరాజయం పాలైన తర్వాత కేసీఆర్ దేశ రాజకీయాలపైన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫోకస్ పెట్టొద్దని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలు కావడం, కేంద్రంలోని బీజేపీ అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంతో విపరీతమైన మైలేజ్ దక్కించుకోవడం, మరోవైపు రాహుల్ గాంధీ సాగిస్తున్న యాత్ర, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న కేసీఆర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దేశ రాజకీయాలపై దృష్టి పెట్టడం అంత మంచిది కాదని భావిస్తున్నారని సమాచారం. ఇంట గెలిచి రచ్చగెలవాలని ఆలోచనలో ఉన్న కేసీఆర్ అందులో భాగంగా 16 పార్లమెంటు స్థానాలలో కనీసం 12 నుండి 15 స్థానాలలో విజయం దక్కించుకునేలా ఫోకస్ చేయనున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు పుంజుకుంటున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. దీంతో లోక్సభ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతే భవిష్యత్ ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తున్న కేసీఆర్ ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు తెలంగాణకు మాత్రమే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.